గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేఆర్ఎఫ్ఎం న్యూస్. నేను ప్రియా. స్థానిక మరియు సంస్థాగత ఎన్నికల ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో బోధన్ పట్టణ మండల, సాలూరా మండల అధ్యక్షులచే రానున్న స్థానిక మరియు సంస్థాగత ఎన్నికల దృష్ట్యా పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్, సాలూరు మండల కేంద్రాలలో, గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి వారి వివరాలను తమకు అందించాలి అని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయవంతంగా మోగించాలి అని, పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. అలానే పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు సత్యం, నక్కా, లింగారెడ్డి తదితరులు కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. వారికి ముఖ్య అతిథులు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుమ్దాన్, జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి, రాజిరెడ్డి, పిసిసి డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు వివిధ ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చేసినారు. వారికి సాధారణంగా బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మొత్తం బయట ఉన్న శివాలయం కమిటీ చైర్మన్ ఈరోజు స్థానిక మరియు